ప్రైజ్ గాడ్, హల్లెలూయా. మీ అందరికీ మరొకసారి ప్రభువైన యేసు నామములో శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. షాలోమ్. మీ అందరికీ దేవుని యొక్క సమాధానం కలుగును గాక. ఆమేన్. పిల్లల ఈ రాత్రికాల సమయంలో ఒక క్లుప్తమైన సందేశాన్ని మీకు ఇవ్వాలని నేను ప్రేరేపించబడుతున్నాను. మీరంతా మరి మీ కుటుంబాలతో క్షేమంగా ఉన్నారని నేను నమ్ముతూ ప్రభువుని కనపరుస్తున్నాను. గ్లోరీ, ప్రైజ్ ద లార్డ్. దినాలు దేవుని కృప వల్ల మెరుగుపరచబడుతున్నాయి. కరోనా ప్రభు దాన్ని మరి అణిచివేశాడు. మరి కొన్ని స్థలాల్లో సెకండ్ వేవ్ ప్రారంభించబడింది. ఇక వెస్ట్రన్ కంట్రీస్లో, మన దేశంలో బాగానే దేవుని కృపలు బాగానే ఉంది. అయినా మనం ప్రార్థన చేయడం ఆపకుండా వాటి కొరకు ప్రార్థన చేస్తూ అనేక మంది దేవుని పోలికలో చేయబడిన అనేక మంది మరి మృత్యువాత పడుతున్నారు. చాలామంది నరకానికి వెళ్ళిపోతున్నారు. వారందరి కొరకు మనం ప్రార్థన చేయాలి. ఇక మృత్యు ఘోష ఆగిపోయేటట్లుగా మనం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్న మన బాధ్యత. వీఆర్ దేర్ టు ప్రే. గాడ్ చూజన్ us టు బి ఏ మీడియేటర్స్, మధ్యవర్తులుగా నశించిపోతున్న జనాంగానికి దేవునికి మధ్యలో మనం నిలబడి ప్రార్థన చేసేవారిగా ఉండాలి. అది దేవుని యొక్క ఏర్పాటు మన పట్ల. సో అది మర్చిపోకూడదు. ఆల్వేస్ వీ షుడ్ బి ఏ మీడియేటర్స్. మనం మధ్యవర్తులుగా ఉండాలి. ఎప్పుడు మధ్యవర్తులుగా నశించిపోతున్న వారికి, నరకానికి వెళ్ళిపోతున్న జనాంగానికి దేవునికి మధ్యలో మనం నిలబడి అనేక ఆత్మ ప్రభావం మళ్లించేవారిగా ఉండాలి. ఏం మోసుకు పంపలేడురా, ఈ భూమి మీద ఏది పట్టుకెళ్ళం. మన పేరు ప్రఖ్యాతులు, ఆస్తుపాస్తులు, వెండి బంగారాలు, ఫ్లాట్లు, ఇవన్నీ పొలాలు, ఇవన్నీ ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతాం. పర్లకు వెళ్ళినప్పుడు ప్రభు అడుగుతున్న మొదటి ప్రశ్న ఏంటంటే, నువ్వు ఎంతమందిని రక్షించుకున్నావు? ఎన్ని ఆత్మలు సంపాదించావు? ఎంతమందిని నా కొరకు, హౌ మెనీ సోల్స్ యూ హ్యావ్ వన్ ఫర్ మీ, నా కొరకు ఎన్ని ఆత్మలు సంపాదించాను ప్రభు అడిగితే జవాబు చెప్పే స్థితిలో మనం ఉండాలి. ముందుము కాక. ఆమేన్. సరే, దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. మీ బైబిల్స్ నుంచి కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చదవండి. 2వ అధ్యాయం 9వ వచనం. నిన్ను గూర్చి దేవుడు తన్ను ప్రేమించేవారు కొరకు ఏవి సిద్ధపరిచెను కంటికి కనబడలేదు, అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుషుల హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది. 10 కూడా. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. ఓకే, దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించును కాక. ఆమె ప్రియులారా, ఇక్కడ మనం చూస్తున్నాం, దేవుడు తను ప్రేమించే వారి కొరకు ఏవి సిద్ధపరిచెనో, వాట్ హీ హస్ ప్రిపేర్డ్. దేవుడట తాను ప్రేమించే వారి కొరకు, తన బిడ్డల కొరకట కొన్ని సిద్ధపరిచాడట. హీ ప్రిపేర్డ్ సంథింగ్. ఏదో సిద్ధపరిచి ఉంచాడట. అవట ప్రస్తుతానికి కంటికి కనబడలేదట, చెవికి వినబడలేదంట, కొన్నట మనుషుల హృదయానికి గోచరం కాలేదంట. అయితే మనకైతే దేవుడు వాటిని ఆత్మ వలన, పరిశుద్ధాత్మ వలన బయలుపరిచాడు. ఈ రాత్రి నా యొక్క అంశం ఏంటంటే, ప్రిపేర్డ్ బై గాడ్. దేవుడు నీ కొరకు, నా కొరకు ఏవేవి సిద్ధపరిచాడు. రక్షణ పొందిన తర్వాత, మారు మనసు పొంది, బాప్తిసం పొంది ప్రభు కొరకు జీవిస్తున్న మన కొరకు దేవుడు ఏవేవి సిద్ధపరిచాడు. కొన్ని మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రియులారా, దేవుడు మన కొరకు ఏమి సిద్ధపరిచాడంటే, ప్రియులారా, దేవుని వాక్యంలో కొన్ని మాటలు మీకు త్వరగా నేను జ్ఞాపకం చేస్తాను. చూడండి, మార్కు సువార్త 1వ అధ్యాయం 3వ వచనం. మొట్టమొదటిగా మార్కు సువార్త 1వ అధ్యాయము 3వ వచనం చూడండి. అతడు నీ మార్గమును సిద్ధపరచును, ప్రభు మార్గం సిద్ధపరచుడి, ఆయన త్రోవలు. ఇదిగో నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ మార్గమును సిద్ధపరచును. ప్రభు అంటున్నాడు, లేఖనం చెప్తుంది, ఐ విల్ సెండ్ an angel బిఫోర్ యూ. నీకు ముందుగా నేను నా దూతను పంపిస్తాను. ఆ దూత నీ కొరకు మార్గాన్ని సరళం చేస్తుంది, సిద్ధపరుస్తుంది. ప్రిపేర్డ్ వే, ఓపెన్డ్ వే, తెరవబడిన ద్వారము. నీ కొరకు దేవుడు ముందుగానే ఈ విల్ సెండ్ సంబడి టు ప్రిపేర్ ద వే. సిద్ధపరచబడిన
మరి ఆ ద్వారము, తెరవబడిన ద్వారము. చూడండి, యాకోబు అండ్ హిస్ సన్స్ వారు మరి కానాన్లో ఉన్నారు. అక్కడ భయంకరమైన కరువు వచ్చేసింది పిల్లరా. కరువు వచ్చేస్తే ఏం చేయాలో అర్థం కాక ఆ నోట ఈ నోట విన్న మాట ఏంటంటే ఐగుప్తులో ధాన్యం సమృద్ధిగా ఉంది. సో ఇప్పుడు ఐగుప్తు వెళ్ళాలి, ఏం చేయాలి, ఎలా వెళ్ళాలి? మొత్తానికి ఏదోలాగా మరి చూసేసరికి అన్నదమ్ములు కొంతమంది వచ్చేసరికి అక్కడ ఆల్రెడీ అప్పటికే దేవుడు యోసేపుని వారి కొరకు సిద్ధపరిచాడు. ప్రైజ్ ది లార్డ్. యాకోబు కొరకు పిల్లరా దేవుడు సిద్ధపరిచాడు. చూడండి 105వ కీర్తన 17వ వచనం చూడండి. Psalms 105:17. వారికంటే ముందుగా ఆయన ఒకని పంపెను. యోసేపు దాసుడిగా అమ్మబడెను. పిల్లరా యాకోబు కన్నా బిడ్డల కన్నా ముందుగా ఒక ఆయన పంపించాడు, యోసేపుని పంపించాడు దేవుడు. గాడ్ హ్యాడ్ ప్రిపేర్డ్ ధాన్యమును, ఆహారమును సిద్ధపరిచే ద్వారం తెరిచి సిద్ధపరచబడిన ఆ ద్వారము దేవుడు. అక్కడికి వెళ్ళగానే అక్కడ మంచి స్థలము, పిల్లరా మరి కట్టబడిన గృహాలు, ఎన్నెన్నో సిద్ధపరిచాడు పిల్లరా. చూడండి, నిర్గమకాండం 23వ అధ్యాయం 20వ వచనంలో, నిర్గమకాండము 23వ అధ్యాయం 23:20. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపించు. ప్రభు ఇశ్రాయేలుతో అంటున్నాడు, నేను మీ కొరకు ఒక చోటు సిద్ధపరిచాను. ఐ హ్యావ్ ప్రిపేర్డ్ ఏ ప్లేస్. స్థలము సిద్ధపరిచాను, ఒక చోటు సిద్ధపరిచాను. ఆ చోటుకు నిన్ను రప్పించడానికి నా దూతను నీకు ముందుగా పంపిస్తున్నాను. పిల్లరా, నీ కొరకు నా కొరకు దేవుడు ఎన్ని సిద్ధపరిచాడు. పిల్లలు ఆ రోజు యాకోబు అండ్ ఫ్యామిలీ కొరకు అక్కడ యోసేపుని సిద్ధపరిచినట్టుగా, ఆహారం సిద్ధపరిచినట్టుగా, ఇశ్రాయేలు ఐగుప్తులో 430 years 430 సంవత్సరాలు బానిసత్వం ఉన్నప్పుడు వారి కొరకు దేవుడు పాలు తేలి ప్రవహించే మంచి బ్యూటిఫుల్ ప్లేస్ని దేవుడు సిద్ధపరిచాడు. 80వ కీర్తన 9వ వచనం చూడండి. Psalms 80 కీర్తన 80వ అధ్యాయం 9వ వచనం చూడండి. 9వ వచనం, దానికి తగిన స్థలం. 8వ వచనం కూడా 8 కూడా చూడండి. నీవు ఐగుప్తుల నుండి ఒక ద్రాక్షావల్లిని తెచ్చి, నువ్వు ఐగుప్తుల నుంచి ఒక ద్రాక్షావల్లి తెచ్చావు, అన్ని జనులను వెళ్ళగొట్టి దాన్ని నాటితివి. అన్ని జనులను వెళ్ళగొట్టి దాన్ని నాటావు. దానికి తగిన స్థలము సిద్ధపరిచావు. దానికి తగిన స్థలము సిద్ధపరిచిన చోటు ఎంత బ్యూటిఫుల్గా ఉంది పిల్లలు. ఐగుప్తులో బానిసలుగా కొనసాగుతున్న, స్లావరీలో ఉన్న, క్యాప్టివిటీలో ఉన్న దేవుని ప్రజలను దేవుడు తీసుకొచ్చి ఎక్కడ మరి నాటంటే సిద్ధపరచబడిన ఒక స్థలములో, ఒక చోట్లో వారిని నాటాడు. నాటని చెట్లు, కట్టని ఇండ్లు, త్రవ్వని బావులు, పాలుదేళ్ళు ప్రవహించే ఆ ప్రాంతము, సారవంతమైన నేల. పిల్లరా, మీరు గమనిస్తే మిడిల్ ఏషియాలో మరి ఇజ్రాయెల్ దేశం చుట్టూ పిల్లరా అన్ని అరబ్ కంట్రీసే. అంత ఎడారులే, అన్ని డిజర్ట్స్, ఇసుక, సారవంతమైన నేల, మట్టులు ఏవి లేవు. అక్కడ తవ్వితే వాటర్ రాదు, పెట్రోల్ వస్తుంది. పెట్రోల్తో ఏం పండిస్తావు? సారవంతమైన నేల కాదు అది. ఓన్లీ ఇజ్రాయెల్ దేశం మాత్రం సారవంతమైన నేల. పిల్లరా, మరి నేను అరబ్ కంట్రీస్ చాలా దేశాలు వెళ్ళాను దేవుని కృప వల్ల. పిల్లలు ఎక్కడ కూడా అన్నీ ఇసుక నేలలే. పాడి పంటలు కానీ మరి పొలాలు కానీ ఎక్కడ కనిపించట్లేదు. అన్ని బిల్డింగ్లే. ఆర్టిఫిషియల్ గ్రాస్ తీసుకొచ్చి వారు నేల మీద పరుస్తారు. సారవంతమైన నేల. ఇజ్రాయెల్ కంట్రీ కూడా వెళ్ళాను పిల్లలు. ఇజ్రాయెల్ కంట్రీ సారవంతమైన, ప్రపంచమంతటికి బ్యూటిఫుల్, టేస్ట్ఫుల్ ఒక ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ఇవన్నీ ఇజ్రాయెల్ కంట్రీ నుంచి వస్తున్నాయి పిల్లల. దేవుడు నీ కొరకు ఏదైనా సిద్ధపరిచాడంటే అదెంతో సారవంతంగా ఉంటుంది. అదెంతో దీవెనకరంగా ఉంటుంది. కాబట్టి దేవుడు నీ కొరకు ఏమి సిద్ధపరిచాడో, నీ కొరకు నా కొరకు దేవుడు ఏమి సిద్ధపరిచాడో అవే తీసుకోవాలి. మనం తొందరపడకూడదు, మనం కంగారు పడకూడదు. ఇస్తావా, చేస్తావా, నింపుతావా, చంపుతావా, ఇది అలాంటి ప్రార్థనలు చేయకూడదు.
ఎవడో ఒకడు ప్రార్థన చేస్తాడంట, నన్ను నింపు నింపు లేకపోతే చంపు అంటున్నాడంట. పిల్లరా, వాట్ గాడ్ హ్యాస్ ప్రిపేర్డ్ ఫర్ యూ, నీ కొరకు దేవుడు సిద్ధపరిచినవి నువ్వు చూడగలిగితే, దాన్ని విశ్వాస నేతలతో చూసి దాన్ని నువ్వు స్వాధీనపరచుకోగలిగితే చాలా ధన్యకరంగా ఉంటుంది పిల్లరా. దేవుడు యాకోబు అండ్ ఫ్యామిలీకి యోసేపుని సిద్ధపరిచాడు. ముందుగా ఇజ్రాయేలు కొరకు దేవుడు పాలు తేలి ప్రవహించే దేశాన్ని సిద్ధపరిచాడు. నీ కొరకు ఏమి సిద్ధపరిచాడో అవి కంటికి కనబడకపోవచ్చు, కానీ సిద్ధపరిచాడు. ఆత్మ వల్ల వాటిని నీకు బయలుపరుస్తాడు. పిల్లరా, రూత్ అనే ఒక సహోదరి ఉంది బైబిల్లో. రూత్ అనే సహోదరి, ఆమె మీ అందరికీ తెలుసు కదా, విడో, భర్తను కోల్పోయిన విధవరాలు, మూడైన జీవితం. పిల్లరా, నిరీక్షణ లేని పరిస్థితి. ఆమె విధవరాలు, ఆమెకు అత్తగారు విధవరాలు, విధవరాలు విధవరాలు, ఏమి నిరీక్షణ లేదు వారిద్దరికి. అయితే వారి కొరకు దేవుడు బెత్లెహేంలో బోయజును సిద్ధపరిచాడు. హల్లెలూయా. గాడ్ హ్యాడ్ ప్రిపేర్డ్ బోయస్ ఫర్ రూత్ అండ్ నయోమి. నయోమిని పోషించడానికి, రూత్కు భర్తగా ఉండడానికి దేవుడు అక్కడ మరి ఆ బోయజును సిద్ధపరిచాడు. రూతు, షీ నెవర్ ఎక్స్పెక్టెడ్ దట్. పిల్లల, తెగిపోయిన గాలిపటం లాంటి ఆమె జీవితాన్ని, మోడైపోయిన ఎండిపోయిన ఆమె జీవితాన్ని ప్రభు ఎలా చిగురింపు చేశాడు చూడండి. మోడైపోయిన ప్రతి జీవితాన్ని ప్రభు చిగురింపు చేస్తాడు. ఆమేన్. నీ జీవితంలో మోడైపోయిన పరిస్థితుల్లో ఉన్నావా? ఇక నిరీక్షణ కోల్పోయావా? ఇక అయిపోయింది బ్రదర్ నా పరిస్థితి, ఇక నేను కోలుకోలేనండి, నేను లేవలేనండి, ఇక నేను నిలవబడలేనండి, అయిపోయింది, నా చాప్టర్ క్లోజ్ అయిపోయింది అనుకుంటున్నావా? ప్రభు నీ కొరకు మార్గాన్ని, శ్రేష్టమైన ఆశీర్వాదాలు దేవుడు సిద్ధపరిచి ఉంచాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. పిల్లరా, ఎంత అద్భుతం రూతు జీవితంలో, ఊహించలేదు. ఈ రాత్రి నా ప్రియ సహోదరి సహోదరులారా, మొట్టమొదటిగా నీ కొరకు ఏం సిద్ధపరచంటే మార్గమును, రెండవది నీ కొరకు ఏం సిద్ధపరచాడంటే తగిన స్థలమును, నువ్వు ఊహించలేని ఆ ఆశీర్వాదాలు సిద్ధపరిచాడు. ఇంకేం సిద్ధపరిచాడు ప్రభు నీ కొరకు నా కొరకు, నీ కొరకు నా కొరకు ఏం సిద్ధపరిచాడు? రోమపత్రిక 9:23 చూడండి. నేను కొన్ని మాటలు నాకు 9 రోమపత్రిక 9:23 చూడండి. మరియు మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరిచిన కరుణాపాత్ర ఘటముల ఎడల, అనగా యూదులో నుండి మాత్రం కాక అన్ని జనముల్లో నుండి ఆయన పిలిచిన మన ఎడల తన మహిమైశ్వర్యము కనపరచవలనే ఉన్ననేమి. ఇక్కడ ఈ మాట మీరు 23, 24 కలిసి ఉన్నాయి. ఆ మాటలు 2-3 సార్లు చదువుతానే కానీ మీకు అర్థం కాదు. అక్కడట దేవుడట ఏమి సిద్ధపరిచాడంటే అనుజనులమైన మన కొరకు రాయబడింది. అక్కడ దేవుడు లేని ప్రజలమైన మన కొరకు, అనుజనాంగమైన మన కొరకు, కనబడిన రాయికి రప్పకి పూజన చేసి దేవునికి దూరం అయిపోయిన మన కొరకు దేవుడు ఏం సిద్ధపరిచాడంటే అక్కడ మహిమ, గ్లోరీ. అంతేకాదు పిల్లరా, సిద్ధపరిచిన కరుణాపాత్ర, గ్లోరియస్ బౌల్, సిద్ధపరిచిన మహిమ గల కరుణాపాత్ర సిద్ధపరిచాడు. అది కరుణ, ఆయన కనికరం, ఆయన ఫేవర్ ఆఫ్ గాడ్ అండ్ ఆల్సో గ్లోరీ ఆఫ్ గాడ్. మనం పిల్లల దేవుని మహిమను మట్టికి మార్చేసాం. పిల్లలు మనం జీవంగల దేవుని వదిలేసి చతుస్పాద జంతువులు పూజించాం. పిల్లలు మనం తెలియక దేవుని మహిమను పురుగుల రూపంలో మార్చేసిన బలహీనం. పిల్లలు మనం అర్హులం కాదండి, మనం యోగ్యులం కాదండి. వీఆర్ నాట్ వర్తీ అట్ ఆల్. ఆ మహిమకు మనం అర్హులం కాదు. మన కొరకు దేవుడు మహిమ, ఏంటి మహిమ? ఆ పరలోక భాగ్యం, ఆ నిత్య రాజ్యం, కింగ్డమ్. నీ కొరకు నాకు రాజ్యం సిద్ధపరిచాడు. అది మనకి ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు. అది గ్లోరీ, మహిమ. ఈ భూమి మీద మహిమ, ఈ లోకం విడిచిపెట్టిన పరలోకంలో కూడా మహిమ. నీ కొరకు నా కొరకు మహిమను సిద్ధపరిచాడు దేవుడు. ఎంత గొప్ప దేవుడు అండి, ఎంత ప్రేమ అండి, ఎంత ప్రేమ. మత్తయి 25:34 ఉంది. మీరు చదవగలిగితే తీసి చదివితే బాగుంటుంది. 25:34 మత్తయి సువార్త. బ్యూటిఫుల్ వర్డ్ అది, చదవండి.
అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకునండి. మీ కొరకు రాజ్యము సిద్ధపరచబడింది, వచ్చి స్వతంత్రించుకోండి అంటున్నాడు. కుడివైపున ఉన్న వారులారా, ఈరోజు నువ్వు యేసు ప్రభు కుడివైపు ఉన్నావా, ఎడమవైపు ఉన్నావా? కుడివైపు గొర్రెలు ఉన్నాయి, ఎడమవైపు మేకలు ఉన్నాయి. మేకలు మీరు చదివితే 32వ వచనం, అదే 25వ 32వ అప్పుడు సమస్త జనములో ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకల నుండి గొర్రెలు వేరుపరిచినట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడివైపు గొర్రెలు ఎడమవైపు మేకలు నిలబెడతాడు. నువ్వు కుడివైపు ఉన్నావో కుడివైపు ఉన్న వాళ్ళు చూసి అంటున్నాడు, మీ కొరకు రాజ్యం సిద్ధపరిచాను, వచ్చి ఆక్రమించుకోండి, స్వతంత్రించుకోండి. ఎడమవైపున వారితో ఏం చెప్పాడట? ఎడమవైపున వారితో ఏం చెప్పాడు చూడండి, అదే మాటలు. అదే ఎడమవైపును మేకలు నిలబెట్టాను. 41 అప్పుడు ఆయన ఎడమవైపున ఉన్న వారిని చూచి శపించబడిన వారులారా విడిచి అపవాదికి నేను ఆకలి గొంటిని. చాలు ఎడమవైపున ఉన్న వారిని చూసి ఏమంటున్నాడంటే 41లో, శపించబడిన వారులారా నన్ను విడిచి అపవాదికి మన దూతలకి సిద్ధపరచమన్న వారికి కూడా సిద్ధపరిచాడు నిత్య అగ్ని, నరకము, అగ్నిగుండం. కుడివైపున ఉన్న వారి కొరకు పరలోకం సిద్ధపరిచాడు, ఎడవైపున ఉన్న వారి కొరకు నిత్య అగ్ని సిద్ధపరిచాడు దేవుడు. నువ్వు కుడివైపు ఉన్నావా, కుడివైపున ఉండాలి. మనం కుడి చేయంటే పవిత్రతకు సాదృశ్యం ఉంది. పరిశుద్ధమైన మరి చాలా శుభ్రమైన పనులు చేస్తాం దీంతో. ప్రతి చెత్త అపవిత్రతను ఎడం చేత్తో పట్టుకుంటాం. పవిత్రత, అపవిత్రత, రక్షణ, మరి రక్షణ నిర్లక్ష్యం చేసే పరిస్థితి. ఇది మార్మల్స్ పొందడం, ఇది వేషధారణ. నువ్వు ఎందులో ఉన్నావు, ఎటువైపు ఉన్నావు? నీ కొరకు దేవుడు మహిమను సిద్ధపరిచాడు. హల్లెలూయా. మార్గం సిద్ధపరిచాడు, స్థలము సిద్ధపరిచాడు, చోటంటే ఆశీర్వాదాలు సిద్ధపరిచాడు. మూడోది, నీ కొరకు నా కొరకు మహిమను సిద్ధపరిచాడు, పరలోకాన్ని దేవుడు సిద్ధపరిచాడు. అందుకే ప్రభు అంటున్నాడు యోహాను సువార్తలో, చూడండి ఆ పరలోకం గురించి ప్రభు అంటున్నాడు. చూడండి యోహాను సువార్త 14:2 అందరికి తెలిసిన మాటే, మరొకసారి చదవండి. 14:2 మీ హృదయములు కలవరపడనీయకుడి. మీ హృదయములు కలవరపడనీయకుడి. దేవుని యందు విశ్వాసం ఉంచున్నారు, నా యందును విశ్వాసం ఉంచు. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకుని పోవును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. ఈ స్థలం అనే మాట ఇంగ్లీష్ బైబిల్లో మీరు చూస్తే మ్యాన్సన్స్ అని ఉంది, భవనములు. పరలోకంలో బంగారపు వీధుల్లో అద్భుతమైన ఆ మహిమతో నింపబడిన ఆ పరలోక రాజ్యంలోనట నీ కొరకు నా కొరకు మహిమను మాత్రమే కాదు పిల్లరా, ఆ యొక్క గొప్ప భవనాలు సిద్ధపరుస్తున్నాడట. ఎంత గొప్ప దేవుడు అండి. నేనుండు స్థలములో మీరు ఉండులాగున. ఆయన ఎక్కడైతే ఉంటాడో అక్కడే మనము ఉంటాం. నీ కొరకు నా కొరకు భవనాలు సిద్ధపరుస్తున్నాడు. ఎంత గొప్ప దేవుడు అంటే, నీ కొరకు నా కొరకు భవనాలు, నీ కొరకు నా కొరకు పిల్లరా మరి సింహాసనం, సమయం లేదు, సింహాసనం సిద్ధపరిచాడు. నీ కొరకు నా కొరకు మరి కిరీటం సిద్ధపరిచాడు. పిల్లరా తెల్లని వస్త్రం సిద్ధపరిచాడు. యుగ యుగాలు ఆయనతో ఉండే ఆ గొప్ప ఆ యొక్క అనుభవాలను నీ కొరకు నా కొరకు సిద్ధపరిచాడు. ఎంత గొప్ప దేవుడు అండి, ఎంత గొప్ప దేవుడు. తను ప్రేమించే వారి కొరకు ఏమి సిద్ధపరిచానో, ఏమి సిద్ధపరిచాడో అప్పుడప్పుడు అంటుంటాం కదా, నీ కొరకు ఎన్ని దాచానో బాబు, నీ కొరకు ఎన్ని సిద్ధపరిచానో. ఒకసారి రావచ్చు కదా మా ఇంటికి, నీకు ఇద్దామని బోల్డ్ ఉన్నాయి మా ఇంట్లో, ఒకసారి రావచ్చు కదా అంటారు చాలాసార్లు. అలాగే ప్రభువు నీ కొరకు నా కొరకు ఎన్ని సిద్ధపరిచాడో. ఇంకేం సిద్ధపరిచాడు ప్రభు నీ కొరకు నా కొరకు? కొన్ని మాటలు చూడండి. ప్రకటన 22:12. ప్రకటన 22:12 చూడండి. మీ బైబిల్స్ ఓపెన్ చేసి ఎవ్రీబడి ఓపెన్ వెదర్ ఇట్ ఈస్ దేర్ ఆర్ నాట్.
ఇదిగో ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. ప్రభు అన్నాడు, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను. వాని క్రియల చొప్పున వాని క్రియల చొప్పున ప్రతి వానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. ప్రభు అంటున్నాడు, నేను మీ కొరకు సిద్ధపరిచాను ఒకటి. అదేంటో తెలుసా? జీతము. ఉద్యోగం చేసుకున్న వారు పిల్లరా, ఫస్ట్ వీక్ వచ్చిందంటే నెల ముగిసి మొదటి వారంలో దేని కొరకు చూస్తారు? మాట్లాడలేదు. జీతం కొరకు. ఎప్పుడు ప్రతిరోజు సెల్ ఫోన్ చెక్ చేసుకుంటారు. మెసేజ్ వచ్చిందా, అకౌంట్ క్రెడిట్ అయిందా, జీతం పడగానే ఎంత సంతోషం అండి వారి ముఖాల్లో. ఒక నెల జీతం పడలేదు అనుకోండి, ఎంత బాధ అండి. జీతాలు పడకపోతే ఎంత బాధ, జీతం పడితే ఎంత సంతోషం. మన దగ్గర బోల్డంత ఉన్నా మనకు గవర్నమెంట్ ఇచ్చే జీతం కొరకు ఎంత ఎదురు చూస్తామో, అలాగే ప్రభు కూడా నీకు నాకు మనం చేసే క్రియల మూలంగా పిల్లరా ప్రభు కొరకు పడిన ఆ యొక్క లేబర్, ఆ యొక్క కష్టం, ఆ పని మూలంగా దేవుడు నీకు ఒక జీతం ఇవ్వబోతున్నాడు. ఆమేన్. పిల్లరా, ఈ లోక సంబంధంగా ఎవరైనా ఎక్కడైనా పని చేస్తే అవర్స్ చేసినా లేకపోతే ఒక పూటలు చేసినా జీతం ఇస్తారే, కూలిస్తారే? ప్రభు మనకి ఇవ్వడా? ప్రభు అంటున్నాడు, మీ కొరకు నేను జీతం సిద్ధపరిచాను. నేను ఎప్పుడు ఇస్తాను తెలుసా? నేను వస్తున్నాను త్వరగా, నేను వచ్చి జీతం ఇస్తాను. పిల్లరా, ఈ భూమి మీద నీకు జీతం ఇస్తాడు, ఈ భూమి మీద ప్రతిఫలం ఇస్తాడు. ప్రభు కొరకు నువ్వు పడిన ప్రయాస వ్యర్థం కాదు. దట్స్ ఇట్. వాట్ యు హావ్ డన్ ఫర్ ద లార్డ్. ప్రభు కొరకు నువ్వేం చేసిన, ఆత్మల రక్షణ కొరకు నువ్వు ఎంత ప్రయాసపడి, సేవ కొరకు నువ్వు ఎంత ఇచ్చిన, పిల్లరా మరి ఆత్మల రక్షణ కొరకు ఉపవాసం ఉన్నా, నడిచి సువార్త ప్రకటించిన, ప్రయాసపడినా, చెమట కార్చిన, రక్తం చిందించిన, వాటన్నిటికీ ప్రభు నీకు నాకు ఏమి ఇస్తాడు తెలుసా? జీతం ఇస్తాడు. ఆ జీతం పొందుకోవడానికి సిద్ధంగా ఉండాలి మనం. పిల్లరా, ఆ జీతం ఇచ్చే, ఆ రివార్డ్స్ ప్రభు ఇచ్చే, ఆ బహుమానాలు ఇచ్చే ఆ రోజుందే ఎంత అద్భుతంగా ఉంటుందో నేను ఊహించుకుంటేనే అది ఎంతో ఆశ్చర్యంగా, గొప్ప సంతోషాన్ని ఆ రోజు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూడాలి మనం. ప్రభు అక్కడ ఎప్పుడు వస్తుందో, త్వరగా రండి ప్రభు, మారనాథ అని చెప్పాలి మనం. ప్రభు అయిన యేసు రమ్ము అని చెప్పాలి. ఆత్మీయ పెండ్లి కుమార్తె రమ్మని చెప్తున్నారు అక్కడ ఉన్న దేవుని వాక్యంలో. ఆత్మీయ పెండ్లి కుమార్తె రమ్మని 17 వచ్చింది, 22:17 ప్రకటన 22:17. ఆత్మీయ పెండ్లి కుమార్తె రమ్ము అని చెప్పుచున్నారు. వినువాడును ఈ మాటలు వింటున్నా నీవు కూడా ఏమి చెప్పాలి? రమ్ము అని చెప్పవాలి. యేసయ్య రండి, కమ్ లార్డ్, రండి, కమ్ లార్డ్. మారనాథ, 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 ప్రభు అయిన యేసు రమ్ము, మారనాథ అని చెప్పాలి. జీతం సిద్ధపరచండి నీ కొరకు నాకు. వా, నువ్వు ప్రభు కొరకు ఏమైనా చేసావా? చేయకపోతే నీకు జీతం లేదు. ముందే చెప్తున్నాను మీకు. ఏదో ఎక్స్పెక్ట్ చేశానండి, అంత అనుకున్నానండి, ఎంతే దొరికిందండి నాకు అని బాధపడడం కన్నా, ఇప్పుడే నీ ఆయుష్ ఉండగానే, నీకు ఆరోగ్యం ఉండగానే, నీకు బలం ఉండగానే, నీకు ధనం ఉండగానే, బలగం ఉండగానే, అన్నీ ఉండగానే ప్రభు కొరకు డూ సంథింగ్. నువ్వు సంపాదించిన లక్షల ఆస్తి ఎవరికో వదిలేసి వెళ్ళిపోతావు. ఏ ప్రయోజనం? దేవుడు నీకు ఇచ్చిన ధనాన్ని కానీ అది అనుభవిస్తూ సంతోషిస్తూ బిడ్డలకు దాయాలి, వెనకేయాలి, సేవింగ్స్ చేయాలి. తప్ప అంటం లేదు నన్ను, దానికి వ్యతిరేకం కాదు. కానీ ఇంకా అదే పనిగా ఉండకూడదు. దేవుడు మనకిచ్చిన ధనం తిరిగి దేవుని సేవలో మనం విత్తాలి. ప్రియులురా, విత్తనాలు కొట్టుకెళ్ళి విత్తనాలు కొనుక్కొని వస్తాం. ఆ విత్తనాలు మన భూమిలో విత్తుతాం. భూమి ఏం చేస్తుంది? విత్తనాలు మొత్తం మింగేస్తుందా? లేదే. మళ్ళా అది ఫలించి ఒక కొంచెం విత్తనాలు వేస్తే, పిడికిడి విత్తనాలు వేస్తే పనులు మోసుకొచ్చేటట్లు విస్తారమైన ఫలం మరి నీకు ఎలా భూమి ఇస్తుందో ప్రభు కూడా ఆయన సేవ పొలంలో నువ్వు విత్తిన విత్తనాలు. పిల్లరా, నీ జ్ఞానం విత్తాలా, నీ బలం విత్తాలా, నీ తలాంతులు విత్తాలా, దేవునికి ఇచ్చిన టాలెంట్స్ విత్తాలి, నీ సమయాన్ని ప్రభు సేవలో విత్తాలి. అంతేకాదు నీ ధనాన్ని, దేవునికి ఇచ్చిన ధనం దేవుని సేవలో గో ఆర్ సెండ్, వెళ్ళు లేకపోతే పంపించు. నువ్వు వెళ్ళు దేవుని సేవకి. నువ్వు వెళ్ళలేకపోయావా? మాలాడి దైవజనులను పంపించండి. బోల్డ్ మంది మిషనరీస్ ఉన్నారు, సేవకులు ఉన్నారు, వారిని పంపించండి. సపోర్ట్ చేయండి దేవుని సేవకులకి. సేవ విస్తరణ కొరకు ప్రయాసపడండి. ప్రభు సేవలో మీరు విత్తే ప్రతి విత్తనం, ప్రతి పైస కూడా ప్రభు మీకు తిరిగిస్తాడు.
Amen. 1000 రెట్లు ఇస్తాడు, 1000 Amen. Amen. times God will give you. My brother, my sister, don't be too stingy. పిసనగొట్టు వారిగా ఉండదు, లోభత్వాన్ని కలిగి ఉండదు. అదో రకమైన దురాత్మ, దెయ్యం అంటది. ఎంగిల్ చేత్తో కాకిని కూడా కొట్టట్లేదు కొంతమంది. పిల్లరా, నేను ఆకలి కొంటేనే మీరు నాకు ఆహారం ఇచ్చేదిరే. నేను దప్పికొన్నాను, మీరు నాకు దాహం ఇచ్చారు. నేను దిగంబరునైతేనే మీరు నాకు వస్త్రాలు ఇచ్చారు. నేను చెరసాల్లో ఉంటే నన్ను చూడవచ్చేదిరే. పిల్లరా, ఆర్ యు డూయింగ్ ఎనీథింగ్? దేవుని రాజ్యం కొరకు ఆర్ యు డూయింగ్ ఎనీథింగ్? జీతం ముందు గుర్తుపెట్టుకో, ప్రతి క్రియను బట్టి నువ్వు చేసిన ప్రతి వాని క్రియ చొప్పున, వానికి పని చొప్పున నీకు జీతం సిద్ధపరిచాడు. దేవుడు మనకు జీతము సిద్ధపరిచాడు. ఎన్ని సిద్ధపరిచాడో చెప్పలేను, ఎన్ని దీవులు సిద్ధపరిచాడో చెప్పలేను. ఈ రాత్రి నా మాటలు ముగిస్తున్నాను. ఆయన తన్ను ప్రేమించే వారి కొరకు ఏమి సిద్ధపరిచినో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయానికి గోచరము కాలేదు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు మనకైతే వాటన్నిటిని బయలుపరిచాడని దేవుని వాక్యం చెప్తుంది. ఈ రాత్రి నీ కొరకు ప్రభు సిద్ధపరిచిన ఆశీర్వాదాలు పొందుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? గెట్ రెడీ టు రిసీవ్ ద థింగ్స్ విచ్ ఆర్ ప్రిపేర్డ్ బై గాడ్. దేవుడు నీ కొరకు నా కొరకు సిద్ధపరిచిన ఆ దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకోవడానికి సిద్ధపడండి ఇప్పుడే. గెట్ రెడీ, కమ్ టు ద లార్డ్. ఒకసారి మన ఆత్మీయ జీవితాన్ని దేవుని వాక్య వెలుగులో పరిశీలన చేసుకొని, ప్రభు పాదాలు పట్టుకొని, తగ్గించుకొని, పిల్లరా, మరి ఆత్మీయనేతలు తెరవబడి, ఓపెన్ యువర్ స్పిరిచువల్ ఐస్. నీకు ఆత్మీయనేతలు తెరవబడకపోతే ఇవేం కనిపించవు. నీకు ఆత్మీయనేతలు మూయబడి ఉంటే నీకేం కనబడతాయో తెలుసా? ఇంటి మీద ఇల్లు కట్టాలా, లక్షల మీద లక్షలు సంపాదించాలా, పొలాలు కొనాలా, భూములు కొనాలా, బంగారం కొనాలా, బట్టలు కొనుక్కోవాలా. ఈ శరీర సంబంధమైన వాటిని సంపాదించుకోవడానికి నీ మనసు పరుగులు తెస్తుంది. ఎలీషా ప్రవక్త దగ్గర గెహాజీ అని ఒకడు ఉన్నాడు. వాడు మనోనేత్రాలు తెరవబడలేదు. వాడు ప్రవక్తగా అసిస్టెంట్గా ఉన్నాడు. ప్రవక్త గారికి సేవకుడిగా ఉన్నప్పటికి కూడా వాడికి మనోనేత్రాలు తెరవబడలేదు. హి వాజ్ ఎ బ్లైండ్ పర్సన్. ఏమైందో తెలుసా? ఆఖరికి ఆ కృపను పోగొట్టుకుని, కుష్ఠరోగాన్ని సంపాదించుకుని, ఆశీర్వాదాలు పోగొట్టుకున్నాడు. పిల్లరా, మనం మనోనేత్రాలు తెరవబడిన వారమై ఆత్మ సంబంధమైన సంగతులు చూచి దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆశీర్వాదాలు ఇవన్నీ పొందుకున్నట్టుకు దేవుడు మనందరికీ కృప అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్. మీ కొరకు ప్రార్థన చేస్తాను. అందరి తలలో ఉంచండి. థ్యాంక్ యూ లార్డ్ జీసస్, వి గివ్ యు ఆల్ ద గ్లోరీ. ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. గాడ్ ఇస్ టాకింగ్ టు యూ. హ్యావ్ యూ డన్ ఎనీథింగ్ ఫర్ ద లార్డ్? ప్రభు కొరకు నువ్వు ఏమైనా చేసావా? హ్యావ్ యూ డన్ ఎనీథింగ్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్? దేవుని రాజ్య విస్తరణ కొరకు ఏమైనా చేసావా? ఆర్ యూ వాకింగ్ ఫర్ ద లార్డ్? ప్రభు కొరకు నడుచుకుంటూ వీళ్ళ ఆత్మను సంపాదిస్తున్నా. ఆర్ యూ జర్నీ ప్రభు కొరకు? హ్యావ్ యూ జర్నీ ఫర్ ద లార్డ్? ప్రభు కొరకు ప్రయాణం చేసావా? ఆత్మరక్షణ కొరకు ప్రభు కొరకు పరుగులు తీసావా? పరిచర్య కొరకు ప్రభు కొరకు ఏమైనా ఇచ్చావా? లేదు. అంత దాచుకున్నావు. ఎవరికో ఇవ్వడానికి దాచుకుంటున్నావు. ప్రభు కొరకు ఇవ్వు, దేవుడు దీవిస్తాడు నిన్ను. పరలోకంలో మీ ధనాన్ని డిపాజిట్ చేయండి. దేవుని పరిచర్యలో విత్తండి మీ ధనాన్ని. దేవుడు మీకు ఇచ్చిన జ్ఞానాన్ని, మీకు ఇచ్చిన సమయాన్ని, దేవుడు మీకు ఇచ్చిన తలాంతులు విత్తండి ప్రభు సేవలో. డూ సంథింగ్ ఫర్ ద లార్డ్. బికాస్ గాడ్ హ్యాస్ ప్రిపేర్డ్. దేవుడు నీ కొరకు, నా కొరకు ఏవి సిద్ధపరిచాడో. ఋతు కొరకు దేవుడు బోయిని సిద్ధపరిచాడు. ఆమేన్. ఇశ్రాయేలుల కొరకు పాలు తెల్లి ప్రవహించే దేశాన్ని సిద్ధపరిచాడు. యాకోబు కుమారులు కుటుంబం కొరకు యోసేపుని సిద్ధపరిచాడు. ముందుగా అక్కడ గాడ్ హ్యాడ్ ప్రిపేర్డ్ జోసెఫ్. నీ కొరకు యోసేపుని సిద్ధపరిచాడు. నీ కొరకు పాలు తెల్లి ప్రవహించే దేశాన్ని, స్థలాన్ని సిద్ధపరిచాడు. నీ కొరకు బోయిని సిద్ధపరిచాడు. ఈ రాత్రి ప్రభా, నీవు నా కొరకు సిద్ధపరిచినవి చూచినట్లుగా నా కళ్ళు తెరువు ప్రభా. ఓపెన్ మై ఐస్. నీకు గృహం లేదా? నీ కొరకు గృహం సిద్ధపరిచాడు దేవుడు. నీకు ఇంకా వివాహం కాలేదా? నీ జీవిత భాగస్వామిని ప్రభు సిద్ధపరిచాడు.
నీ బిడ్డల కొరకు మంచి భవిష్యత్తును ప్రభు సిద్ధపరిచాడు. నీకు ఉద్యోగం సిద్ధపరిచాడు, నీకు ఆరోగ్యం సిద్ధపరిచాడు. ఎన్ని సిద్ధపరిచాడో చెప్పలేనండి. అవన్నీ రాత్రి నీకు ఇవ్వాలని ప్రభు కోరుకుంటున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడు, సేవకుడు అయితే నీ కొరకు మంచి సేవ సిద్ధపరిచాడు దేవుడు. ఆమేన్. గాడ్ కెప్ట్ ఏ బ్యూటిఫుల్ మినిస్ట్రీ ఫర్ యూ. మందిరం లేదా సేవ కొరకు మందిరం లేదా స్థలం సిద్ధపరిచాడు, రెడీగా ఉంది, సిద్ధపరిచాడు. గో అండ్ ఆక్యుపై. మనుషుల సహాయం వేద్దాం. ఒక మాట చెప్పాలి మీకు, నువ్వు మనుషుల వైపు చూసినంతకాలం దేవుని సహాయం రాదు నీకు. మనుషుల వైపు చూడటం మానే. ఎవడో ఇస్తాడు, ఎవరో సహాయం చేస్తారు, ఎవరో ఆదుకుంటారని చూడటం మానే. ప్రభు వైపు చూడటం ప్రారంభించు. డోర్స్ ఓపెన్ అయిపోతాయి. డోర్స్ విల్ బి ఓపెన్డ్. నీ కొరకు నా కొరకు ఆ మహిమ గల కరుణ పాత్రను సిద్ధపరిచాడు దేవుడు. ప్రార్థన చేస్తాను. పరిశుద్ధమైన తండ్రి, ఘనమైన దేవ, ఈ రాత్రి మీ పాదాల దగ్గరికి వచ్చాను తండ్రి. నాయన, మీరు నాకు ఇచ్చిన సందేశం నీ బిడ్డలకు అందించాను ప్రభా. ఈ వాక్యం అందరి హృదయాల్లో ఫలింపించండి, నూరంతలుగా ఫలింపించండి. మీరు మా కొరకు సిద్ధపరిచిన ఈ దీవెనలు, ఆశీర్వాదాలు, ఆ ఈవులు మేము అందరం పొందుకునే కృప అనుగ్రహించండి ప్రభా. వాక్యం వ్యర్థం కాకుండా నన్ను ఎవరైతే లైవ్లో ఉన్నారో, ఎవరైతే లైవ్లోకి రాబోతున్నారో వారందరి జీవితాల్లో అద్భుతాలు చేయండి. బికాస్ యువర్ వర్డ్ ఇస్ పవర్ఫుల్. నీ వాక్యం చాలా శక్తి కలిగింది ప్రభా. జీవితాలు మార్చే శక్తి నీ వాక్యానికి ఉంది. థ్యాంక్ యూ లార్డ్. అతడు తన వాక్కుని పంపి వారిని బాగు చేసిన రాయబడింది. నీ ప్రజలు బాగు చేయ ప్రభా. నీకు మీరు ఏమేమి సిద్ధపరిచారో అవి నీ ప్రజలకు కంటికి కనిపించేటట్లుగా చేసి సిద్ధపరిచి వారికి అనుగ్రహించమని ఈ రాత్రి వాక్యం దీవించినందుకు కొందరు రేపటి కొరకు మళ్ళీ మమ్మల్ని సిద్ధపరచు. యేసయ్య అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడుగుచు నీ బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రిని దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు మన ప్రాణమగ్నుడు యేసు ప్రభు వారి కృప, ప్రియ పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసం కూడిన మనందరికీ సకల పరిశుద్ధులుగా సమృద్ధిగా తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. పిల్లరా, మరి మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. నా కోసం కూడా మీరు ప్రార్థన చేయండి, మా కొరకు కూడా ప్రార్థన చేయండి. కోటగుట్టలో నర్సీపట్నం దగ్గర పెద్ద మందిర నిర్మాణం జరుగుతుంది. లాక్డౌన్ దినాల్లో, ఈ కఠినమైన కరువు దినాల్లో పిల్లరా చాలామందికి ఉద్యోగాలు పోయాయి, చాలామందికి పిల్లరా ఆరోగ్యాలు పోయాయి, చాలామంది పోగొట్టుకునే స్థితిలో ఉన్నారు. జీతాలు లేవు, చాలామంది ఆర్థికంగా ఎంతో వీక్ అయిపోయారు. ఇలాంటి దినాల్లో ప్రభు నన్ను మందిరం కట్టమన్నాడు. మందిరం కట్టాం. చాలా పెద్ద మందిరం, సుమారు ఒక 2000 మంది పట్టే మందిరం నిర్మాణం జరుగుతుంది. స్లాబ్ లెవెల్కి వచ్చింది. మోస్ట్ ప్రాబబ్లీ ఒక 10-15 డేస్లో స్లాబ్ రెడీ అవుతుంది. పిల్లరా, మరి అన్ని సిద్ధపరుస్తున్నాడు ప్రభు, అన్ని ప్రభు పంపిస్తున్నారు. ప్రార్థన చేయండి. మీరు దయచేసి నర్సీపట్నం దగ్గర కోటహోటల్ అనే స్థలంలో మందిరం నిర్మాణం కొరకు మీ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. ప్లీజ్ ప్రే. దయచేసి ప్రార్థన చేయండి. పిల్లల స్లాబ్ వేయబడి మందిర నిర్మాణం పూర్తి చేయబడి 2021లో ప్రారంభంలోని మందిరం ప్రభు మహిమ కొరకు ప్రతిష్ఠించబడేటట్లుగా మీ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. మీ ప్రార్థన అవసరం నాకు పంపించండి. ఆ యొక్క కామెంట్ బాక్స్లో మీ ప్రేయర్ రిక్వెస్ట్లు టైప్ చేయండి. నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. పిల్లల ప్రతిరోజు లైవ్లోకి రావడానికి దేవుడు ఎంత కృపిస్తున్నారు. ఇది దేవుడిచ్చిన కృప. ఎవ్రీడే లైవ్కి వస్తున్నాం మార్చి 22వ తారీఖు నుంచి. పిల్లల మరి రేపు కూడా మరి 8 ఆ ప్రాంతంలో లైవ్కి రావడానికి ప్రయత్నం చేస్తాం. మీకు నోటిఫికేషన్ వస్తుంది, లైవ్లోకి రండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ మెసేజ్ అందరూ షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరూ చూసి దీవించబడాలన్న ఆశ. ఈ సమయంలో మై సన్ మోజెస్ వాంట్స్ టు గ్రీట్ యూ. మీకు శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటున్నాను. ప్రైజ్ లార్డ్. దేర్ కమ్ క్లోజ్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. నేను ఈరోజు వాక్యం చెప్పలేకపోయాను, రేపని చెప్తాను. వాక్యం రేపు ఖచ్చితంగా చెప్తాను. నేను 5 రొట్టెలు 2 చేపల గురించి చెప్పాలనుకుంటున్నాను. నేను రేపు ఉదయం రాత్రి రేపు రాత్రి నేను సాయంకాలం నైట్ 8 o'clockకి నేను చెప్తాను. మంచి వాక్యం మీరు విని ఆనందించండి. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రే ఫర్ మై చిల్డ్రన్. నా బిడ్డలు కూడా దేవుని సేవలో కుటుంబ సమేతంగా మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. మేము వీఆర్ ప్రేయింగ్ యాజ్ ఫ్యామిలీ. అవర్ గాడ్ ఈస్ గాడ్ ఆఫ్ ఫ్యామిలీస్. కుటుంబాలుగా దీవించే దేవుడు. మీ కుటుంబానికి కూడా దేవుడు
ఒకే దగ్గర ఉండేటట్లుగా దేవుడు చేస్తాడు. మీ కుటుంబంలో సమాధానం, మీ కుటుంబంలో దీవెన. పిల్లరా, నేను చాలాసార్లు చెప్పినట్టుగా మరలా చెప్తున్నాను, 2021 విల్ బి ఎ గ్లోరియస్ ఇయర్. మహిమగల సంవత్సరంగా దేవుడు మార్చబోతున్నాడు. ఇట్ ఈస్ జస్ట్ నాట్ జస్ట్ లైక్ 2020 2020 లాగా ఉండదు. అది మహిమ కలిగి ముందు ప్రభు చేయబోతున్నాడు. దేవుని కృప మీ అందరికి తోడి నడిపించునుగాక. షాలోమ్. ఈ రాత్రి మరి దేవుడు మంచి నిద్ర మీకు అనుగ్రహించి కాలం దూరదర్శనంతో మీతో మాట్లాడి ఆశీర్వదించునుగాక. రేపు కలుద్దాం. గాడ్ బ్లెస్ యూ.